సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ పాలన రోజు రోజుకు పతనమవుతున్నటువంటి సమయంలో గురుకుల వ్యవస్థను కూడా మరి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. ఎందుకంటే ఇది లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాల బిడ్డల యొక్క భవిష్యత్ అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించకండి. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. సమయం వచ్చినప్పుడు మీకు సరైన సమాధానం చెప్తుంది. అదేవిధంగా సమస్యల వలయంలో కూరుకుపోతున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించి వెంటనే దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. మీరు కళ్ళల్లో ఉండి కేసీఆర్ గారి మీదనో గత ప్రభుత్వం మీదనో ఈ యొక్క మరి అభాండాలు వేసుడు మర్చిపోయి ఈ నిజాయితీ కలిగినటువంటి గురుకుల పాఠశాల వ్యవస్థ ఎంతోమంది మరి బిడ్డలకు జీవితాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇంకా ఒక పని ఏం చేసిందంటే వీళ్ళకి అర్జెంటుగా ఏం కావాల్సి వచ్చింది, 17 జీవో తీసుకొచ్చారు ఈ మధ్య. జీవో 17 ఏంటిదబ్బా? గురుకుల పాఠశాలల్లో వంట చేసేటువంటి మండల స్థాయిలో చేసేటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మటన్ సప్లై చేసేవాళ్ళు, కూరగాయలు సప్లై చేసేవాళ్ళు, గుడ్లు సప్లై చేసేవాళ్ళు, చిన్న చిన్న కాంట్రాక్టర్స్ బతుకుదేరు కోసం దగ్గర 8 నుంచి 9 వేల మంది కుటుంబాలు వీళ్ళ జీవితాలతోటి మీ అలా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 17 జీవో మీరు మొత్తంగానే రాష్ట్రం మొత్తంగా కార్పొరేట్ వ్యవస్థకి ఈ వ్యవస్థను అప్పచెప్పి మీ కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా ఇది? వాళ్ళ బతుకు మీద మీరు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తలేరా? వాళ్ళకు బిల్లులు రాక ఎన్ని రోజులు అవుతుంది? బిల్లులు రాక 4-5 నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోగా ఈ టెండర్లు పూర్తి చేసేంత వరకు కూడా మీరే కంటిన్యూ చేయాలని మీరు ఆర్డర్ చేస్తారా కలెక్టర్ల ద్వారా? ఇదా న్యాయం? వాళ్ళని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ గొప్పగా ఉంటాయో ప్రభుత్వం ద్వారా కొంతమందిని రికమెండ్ చేసి అందులో చదివించి ఆ ఫీజును గవర్నమెంటే కడుతుంది. దాన్ని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ గతంలో కూడా ఉన్నది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దీన్ని గొప్పగా అభివృద్ధి చేసినాం. ఆనాడు కేవలం 9,000 సీట్లు మాత్రమే ఉండే, దాన్ని 26,000 సీట్లకు తీసుకుపోయి 26,000 మంది ఎస్సీ ఎస్టీ పిల్లలకు భవిష్యత్తునిస్తే ఇవాళ మీరు చేసిన పని ఏంది? లక్ష్మణ్ కుమార్ గారు మీ డిపార్ట్మెంటే సమాధానం చెప్పాలి. 200 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పైసా రిలీజ్ చేయలే. వాళ్ళు మేము నడపలేము అని చాలామంది విద్యార్థులను ఇంటికి పంపించేసిండ్రు. ఇంకేమంటున్నారంటే, బాబు మీ బట్టలు మీరే కుట్టించుకోండి, మేము అన్నం కూడా పెట్టలేము, మీ పుస్తకాలు మీరే తెచ్చుకోండి, మేము ప్రభుత్వం వచ్చినాక మీకు తిరిగి చెల్లిస్తామనే దుస్థితికి ఇలా తీసుకొచ్చిండ్రు. మీరా మా గురించి మాట్లాడేది? మా ప్రభుత్వం గురించి మాట్లాడేది? వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న 26,000 మంది ఎస్టీ ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ బిల్లులు కూడా రిలీజ్ చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న బాగా లెక్కలు చెప్పినావు కదా, అచ్చిరాని లెక్కలు, ఈ డబ్బులు రిలీజ్ చేయి. ఫస్ట్ ఈ డబ్బు రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడు. ఇప్పటికే చాలామంది స్కూళ్ళ నుంచి వెళ్ళగొట్టిండ్రు. వాళ్ళు భరించలేరు. 2 సంవత్సరాలు ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి మరి ఈ 17 జీవో కూడా అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవన్నిట్లో ఈ సప్లయర్స్ ఎవరిదైతే ఉన్నారో మరి తీసేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అది కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వెంటనే మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు వచ్చి రావడంతో విద్యార్థుల సౌకర్యాల మీద మానిటర్ చేసుడు కానీ లేదంటే సమీక్ష చేసుడు కానీ వదిలిపెట్టి మీరు ఏం చేసిండ్రు? మా ప్రవీణ్ కుమార్ గారు ఇదే వేదిక ద్వారా ఒక ప్రెస్ మీట్ చేసి చెప్పిండ్రు, ₹5.50 ఉన్నటువంటి కోడిగుడ్డు
ఏకంగా 7 రూపాయలు పెంచిండ్రు. ఎందుకోసం పెంచిండ్రు? ఎవరి కమిషన్ కోసం పెంచిండ్రు? లక్ష్మణ్ కుమార్ గారు మీ కమిషన్ ఎంత చెప్పాలి? ఇది 600 కోట్ల స్కామ్. నిజాయితీగా చేస్తున్నారు మీకు మీరు అనుకుంటే కాదు. అదేవిధంగా ఇలా పాత్రలు కొనే పనిలో ఉన్నారు మీరు. వంట పాత్రలు ఇలా అవసరం లేకున్నా ఎక్కడికక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నా కానీ వంట పాత్రల పేరు మీద కూడా మీరు కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం వల్ల మీరు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల మొత్తం గురుకుల వ్యవస్థనే నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉన్నది. మా బిడ్డలు ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్నారు, విదేశాలలో పోయి చదువుకున్నారు. మీ చేతగాని తనం వల్ల ఇలా సిఓయూలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పేరిట అభివృద్ధి చేసినటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు స్కూళ్లకు ధీటుగా తయారు చేసినటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఈసారి కనీసం మరి అడ్మిషన్లు కూడా సరిగా కానటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వేమో నిన్న గొప్పగా చెప్పినావు ఆ అడ్మిషన్లు బాగున్నాయని. నేను ఉదాహరణకు చెప్తున్నా, ఆనాడు 50,000 సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే 4 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఎక్కడి నుంచి మేము ఇవ్వలేక ఆ రోజు మరి మేము వాళ్ళని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళనేమో సీట్లు నిండని పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఫీజు రియంబర్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనికి సమాధానం చెప్పు లక్ష్మణ్ కుమార్. నువ్వు చెప్తావా, మీ ముఖ్యమంత్రి చెప్తాడా? ఎవరు సమాధానం చెప్తాడు? వీళ్ళు కాదా ఎస్సీ ఎస్టీలు? వాళ్ళు చదువుకోవద్దా? నీకు మంత్రి పదవి వస్తే చాలా. మేము కూడా మంత్రి పదవి చేసినాం, ఇట్లా లేం. అదేవిధంగా ఎన్ని సంఘటనలు అబ్బా, ఎన్ని సంఘటనలు. ఇగో ఫుడ్ పాయిజనింగ్ అయి, అదేవిధంగా సర్కార్ మందులు లేక ఇక హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పురుగుల అన్నం తిన్నటువంటి పిల్లలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకే బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈయనేమో గురుకుల పాఠశాలలు చాలా బాగున్నాయని అంటారు. అదేవిధంగా ఇగో గురుకుల పాఠశాలలో ఉండే పరిస్థితి చాలా దయనీయం. ఎన్నడైనా పోయి చూసినావా లక్ష్మణ్ కుమార్? ఒక్కసారి పోయి చూడు, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మంచినీళ్ళు ఎట్లున్నాయో, మరి అన్నం ఎట్లున్నదో, పిల్లల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఎట్లున్నదో తెలుస్తుంది. మాటలు చెప్పుడు వేరు, చేతలు చేయడం వేరు. చేతలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, చేసి చూపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక మీకు ఈ లిస్టు చూపిస్తున్నా నేను. 110 మంది చనిపోయినటువంటి పిల్లల యొక్క లిస్టు. వాళ్ళ ఇళ్ళకి పోయినరా, వాళ్ళని బలకరించినరా? ఎప్పుడైనా అయ్యో ఎందుకు జరిగింది, ఇది మా వల్లనే కదా జరిగింది, మేమే బాధ్యత వహించాలి కదా, ఆ కుటుంబాలను ఆదుకోవాలి కదా అనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి మీరు ఇలా హరీష్ రావు గారిని గురించి మాట్లాడతారు, కేసీఆర్ గారిని గురించి మాట్లాడతారు, గతంలో సంక్షేమ శాఖ నిర్వహించినటువంటి నా గురించి మాట్లాడతారు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అసలు ఎన్ని గురుకుల పాఠశాలలు తీసుకువచ్చినాం. అదేవిధంగా స్టడీ సర్కిల్ కూడా జగిత్యాలలో పెట్టించినాం ఎస్సీల కోసం. ఎప్పుడైనా పోయినావా? చూడొక్కసారి. స్టడీ సర్కిల్ అంటే ఏందో తెలుసా లక్ష్మణ్ కుమార్ నీకు? పోటీ పరీక్షలు ఎట్లా నిర్వహిస్తారో తెలుసా? ఇవన్నీ కొంచెం ట్రైనింగ్ అయినాక మాట్లాడు. ఉట్టుగానే పెద్ద పెద్ద మాటలు చెప్తే చాలా పెద్దోని అవుతామని అనుకుంటే మంచిది కాదు. కొత్తగా మంత్రి అయినావు, 5 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేయి, నీకు ఇచ్చిన శాఖలను గొప్పగా నిర్వహించే ప్రయత్నం చేయి. ఆరోపణలు కాదు, పని చేయి ఫస్ట్. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు, మేము చెప్పినటువంటివి. వాళ్ళ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సంక్షేమ శాఖ మంత్రి పర్టికులర్గా వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి, చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.